హే గైస్ నమస్తే, వెల్కమ్ టు ఎపకింగ్ తెలుగు ఇస్కేమ్ తొక్కాయిసి యాప్ లో. సో మావా ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే పారాగ్లైడింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో డైరెక్ట్ గా ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ పారాగ్లైడింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కిందకైతే వచ్చాను. సో ఇప్పుడు ఫాస్ట్ ఏంటంటే మన గ్రాబ్ని అయితే బుక్ చేయాలి. సో ఫాస్ట్గా మన గ్రాబ్ని అయితే బుక్ చేసుకుందాం. సో గైస్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇంకో సీన్ ఏంటంటే మనకి డ్రోన్ షాట్స్ కూడా కొన్ని తీస్తారంట. సో ఆ డ్రోన్ షాట్స్ కి ఎక్స్ట్రా 400 అంటే 4 లక్షల రూపాయలు పే చేయమంటున్నారు. నేను 300 బేరం మాడుతున్నా, చూద్దాం. అంటే డ్రోన్ షాట్ నిజంగా చూపించారు, చాలా బాగుంది. సో ఈరోజు వెదర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే రెడీ Okay. Yes. Woo! You sit down, okay? Yeah, okay. మావా let's go. మావా నిజం చెప్తున్నా మావా, అసలు కింద చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు మొత్తం ఇక్కడ నుంచి ఈ సిటీ మొత్తం కనిపిస్తుంది నాకైతే. యా ఇదిగోండి సన్సెట్ చూడండి, సన్సెట్ మావా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఎరగ తీసింది అసలు. సో నిజంగా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది ఇలా వెళ్తుంటే. సో నిజంగా క్రేజీ ఫీలింగ్ అసలు. అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది మన లేడీ బుద్ధ, ఇది లేడీ స్టాచ్యూ మనం చూపించాం కదా, కనిపిస్తుందా లేదా తెలియదు కానీ బట్ చూపించాం కదా, అదే అనమాట. సో నిజంగా వేరే లెవెల్ ఉంది. ఇదిగోండి మన డ్రోన్. సో డ్రోన్ అయితే వెళ్తుంది, డ్రోన్. భలే ఉంది అసలు. ఇటు తిప్పేస్తున్నాడు భయ్యా, మొత్తం ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నాడు. వారే నాయనో, అమ్మో నిజంగా చాలా బాగుంది అసలు. సముద్రంలో దింపుతున్నాడు అసలు. ఓరే నాయన, ఆయన మీకు ఓ
ఓకే భయ్యా నిజం చెప్తున్నా. ఓకే 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 సో మొత్తానికైతే సో మామ yes I'm okay. సో లిటరలీ చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్ అసలు. సో నిజం చెప్తున్నా, ఇట్స్ క్రేజీ ఫీలింగ్ గైస్, క్రేజీ ఫీలింగ్. ఓ బై నిజంగా నాకు తెలిసి ఒక 10 minutes రైడ్ అంతే ఇది. సో నిన్న అంటే ఇంకా చాలా బాగుండేది. యా ఓకే సో ఫైనలీ మనమైతే వచ్చాం కిందకి సక్సెస్ఫుల్గా. సో నిజంగా మామ చాలా బాగా అనిపించింది నాకైతే. సో గైస్ ఇప్పుడైతే మన ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే మన డ్రాపింగ్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే మన స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచే వెళ్ళాం కార్లో. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడే కిందకైతే వచ్చాం. ఇదిగోండి మా పైలట్ అక్కడ మొత్తం పారాషూట్ని అయితే సర్దుకుంటున్నాడు, వాటర్ బాటిల్ తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా బాధపడ్డాను భయ్యా, అమ్మాయి వస్తుంది అనుకున్నా నాతో పాటు. సో నిజంగా వెరీ సాడ్. సో అనుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ ఎత్తుకెళ్ళేటప్పుడు అంతా అమ్మాయి వస్తుంది భలే ఉంటది అనుకున్నా. సో తీరా చూసిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది అబ్బాయి వచ్చాడు. సో ఓకే మనం ఏం చేయలేం, ఇట్స్ హ్యాపెన్స్ లైక్ దట్ సమ్ టైమ్స్, ఇట్స్ హ్యాపెన్స్, ఇట్స్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ది ఫిజిక్స్. చాలా బాధపడ్డాను భయ్యా, బట్ ఓకే ద ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ భయ్యా. ఏదో ఆ కొండల పైన నుంచి ఆ సన్సెట్, నేను నిజంగా అందుకే లేట్ చేశాను ఈరోజు, ఎందుకంటే నాకు ఆ సన్సెట్ కావాలి ఫస్ట్. సో ఆ సూర్యుడు అలా కిందకి వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ బాగా క్రేజీ ఉంటుంది అసలు. యాక్చువల్గా మొన్న వెళ్ళినప్పుడు రావాల్సింది, ఐ మీన్ నిన్న ఈ వీడియో పెట్టిన తర్వాత నిన్న అయితే నిన్న. సో నిజం చెప్తున్నా వెళ్ళాల్సింది, క్రేజీ ఉండేది. ఎందుకంటే ఆ రోజు విండ్ చాలా ఎక్కువ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు పారాషూట్ కంట్రోల్ అవ్వట్లేదు, అండ్ ఇంకోటి ఏంటంటే వెదర్ కూడా మొత్తం మబ్బు అయిపోయి భలే ఉన్నింది అసలు. ఆ రోజు మిస్ అయిపోయాను అనిపించింది. బట్ ఈ రోజు కూడా ఒక మంచి ఫీల్, ఈ రోజు వెదర్ బాగా సపోర్ట్ చేసింది. కాకపోతే రైడ్ చాలా చిన్నదిగా అనిపించింది, చాలా ఫాస్ట్గా వచ్చాం కిందకి. సో ఓకే ఎనీవేస్, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.